ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదివారా? ప్రార్థన చేశారా? మరి అనుదిన వాక్యం నిమిత్తమై మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం చదివి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూడండి ఎంత మంచిగా అంటున్నాడు. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించాలి. ఉదయకాలము నా మాటలు వింటున్న మీ అందరి కొరకు దేవుడు ఆశకుని ఉన్నాడు. దేవుడు దృష్టి మన మీద ఉన్నది. ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క దృష్టి ఉన్నది. నీ మీద ఉన్నది, నా మీద ఉన్నది, మన అందరి మీద ఉన్నది. మనం దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి మనం నడిచినట్లయితే, దేవుని యొక్క చూపెట్టినటువంటి వాక్యానుసారమైనటువంటి జీవితంలో మనం ఉంటే, ఆయన రాజ్యమును నీతిని మనం వెతుకువారుగా ఉంటాం. కానీ ఈ లోకంలో అన్నిటికీ మనము బానిసలైపోయి ఉన్నాం. కానీ ఎక్కడ నీతి ఎక్కడ ఉన్నది? లేదు కదా. అదే దేవుడు అంటున్నాడు, నువ్వు గొప్పవాడివి. మనం అందరం గొప్పవాళ్ళం. ఎందుకు అనంటే ఆయన రూపంలో మనందరినీ సృష్టించినటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి మనము ఆయన యొక్క రాజ్యమును నీతిని మొదటి వెతకాలి. అప్పుడు అవన్నీ మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఒకవేళ ఈ లోకపు బంధకములలో నువ్వు ఉండిపోయి నానా విధమైనటువంటి ఆలోచనల చేత ఈ లోకపు యాత్రలో ఉన్నప్పుడు, మరి నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని నువ్వు వెతకలేవు. వెతకకుంటే నీతోనే మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుడు. నువ్వు వాక్యానుసారంగా జీవించాలి. నువ్వు విశ్వాసంలో బలపరచాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో బలపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితం నువ్వు జీవిస్తావో, నీతిగా బ్రతుకుతావో, ఆయన నీలో కార్యం జరిగిస్తానంటున్నాడు. పెట్టిన తల్లిదండ్రులను బట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు పిల్లల పట్ల నీకు సంతోషం లేదు, పిల్లల జీవితంలో వివాహం అవుతలేదని నువ్వు బాధపడుతున్నావా? ఎంత చదువు చదివినా నువ్వు జాబులు లేవని నువ్వు బాధపడుతున్నావా? అవన్నీ అక్కర్లేదమ్మా. నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని నీతిని నువ్వు వెతికి దైవిక విషయంలో మొదటగా ప్రాధాన్యత దేవునికే ఇవ్వాలి. కానీ మనం అట్లా ఇవ్వకపోతే దేవుడు మన పట్ల ప్రాధాన్యత ఇస్తాడా? ఇవ్వడు కదా. యు గివ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ టు ద గాడ్, దెన్ గాడ్ విల్ గివ్ ప్రిఫరెన్స్ టు యు. ఆయన ఎట్లా కాపాడే దేవుడు కదా. మనము ఇరుక్కపోయిన బంధకంలో నుంచి నేను విడిపించి ఆయన రాజ్యమును నీతిని నువ్వు వెతికినట్లయితే, మొదటగా అప్పుడు నువ్వు ఊహించిన వాటికంటే, అడుగు వాటికంటే గొప్ప మేళ్ల చేత నేను తృప్తిపరుస్తానంటున్నాడు దేవుడు. చూడండి, మనము ఎంత దేవుడి దృష్టిలో మనము గొప్పవారమే. మన పట్ల ఆయన గొప్ప కార్యములు సిద్ధపరిచి ఉన్నాడు. నువ్వు ఎన్ని తలాంతులు నీకు ఇచ్చి ఉన్నాడు దేవుని కొరకు వాడబడుటకు, కానీ నువ్వు అది యూజ్ చేస్తలేవు. నువ్వు దేవుని యొక్క పని కొరకై నువ్వు ప్రాకులాడతలేవు, కానీ ఈ లోకపు ఆశల మీద నువ్వు ప్రాకులాడుతున్నావు. నీతోనే మాట్లాడుతున్నాడు, యవనస్తురాలా, నీకు ఇచ్చినటువంటి మంచి టాలెంట్ ని దేవుని రాజ్యం కొరకు, దేవుని నీతి కొరకు వెతకాలని నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి గొంతు ఇచ్చినాడు పాటలు పాడటం, మంచి ఆర్కెస్ట్రా ప్లే చేయడానికి నీకు చేతులు ఇచ్చినాడు, మంచి వీడియోగ్రాఫింగ్ చేయాలని నీకు ఆలోచన ఇచ్చినాడు. దేవుని పని కొరకు, నీతి కొరకు నువ్వు ప్రాకులాడు. అప్పుడే ఆయన ఏమంటున్నాడు? మీకు అవన్నీ అనుగ్రహిస్తానంటున్నాడు. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం కదా. ఈరోజు అన్నితో మాట్లాడుతున్నాడు. యవనస్తురాలా, తల్లిదండ్రులారా, ఈ వాక్యాన్ని మీ జీవితంలో ఈ రోజు గొప్ప మేలు చేత తృప్తిపరచాలని ఆశకుని ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్న వాటి కొరకు ప్రాకులాడద్దు. ఈ లోకంలో ఉన్న వాటి కొరకు మీరు పరిగెత్తద్దు. పరిగెత్తి అలసిపోతావేమో, కానీ నిత్యమైన రాజ్యంలో నీ కొరకు ఆశకుని ఉన్న దేవుడు ఎన్నడూ అలసిపోవడం. ఇది విశ్వాసము మనందరికి దేవుడు దయచేయగాక. ప్రార్థన చేద్దాం. స్తోత్రములు నాయన ప్రభా, కృపాసత్య సంపన్నుడా, నీకే వందనాలు, స్తోత్రాలు నాయనా. అయ్యా, అవునయ్యా, నీ రాజ్యమును నీ నీతిని మేము వెతుకువారంగా ఉండే కృపను మాకు ఇచ్చినావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా, నీతి కొరకు మేము ఆశకుని ఉన్నాం నాయనా.
విశ్వసించు ప్రతి వానికి గొప్ప మేలు చేస్తానన్నావు నాయన. నీకు స్తోత్రములు అయా. నీతిని వెదుకువారంగా మేము ఉండాలి నాయన. అయా మాలో నీ యొక్క కార్యములు జరిగించు వారుగా మేము ఆశకొని ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రములు అయా. నాయన ప్రభా, మీకే మొదటి ప్రాధాన్యతగా అయా మీ కొరకే మేము ప్రాకులాడే విధంగా ఉండే కృపను మాకు దయచేయండి. అవునయ్యా, అప్పుడే మీరు మా పట్ల గొప్ప కార్యం చేస్తుండగలని మేము నమ్మి ఉన్నాం తండ్రి. యేసయ్యానికి స్తోత్రం. నాయన అయా, ఏలియా హన్నోకు ఆయన ఏ విధంగా నీ యొక్క ఆజ్ఞల మీరి నడిచి ఉన్నారు తండ్రి ప్రభా. నీ ఆజ్ఞలను అనుసరించి నడిచి ఉన్నారు తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రములు నాయన ప్రభా. వారి జీవితంలో మీరు చేసిన గొప్ప మేలును మా జీవితంలో చేయుటకు నాయన నీ కృప చూపెట్టమని వేడుకొంచున్నాం. వాక్యం చేత వించిన ప్రతి బిడ్డ యొక్క హృదయంలో గొప్ప కార్యము జరిగించమని నజరేయుడైన నమ్మదగిన యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.